హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకు టీజీఐసెట్కి సంబంధించిన థర్డ్ ఫేజ్కు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. సో ఈరోజు దానికి సంబంధించిన మనకు వెబ్ ఆప్షన్స్ అనేటి లాస్ట్ డేటు. సో ఎవరైతే మనకు ఫస్ట్ సెకండ్ ఫేజెస్లో సీట్ రాలేదో వాళ్ళు తప్పకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, తర్వాత ఆప్షన్స్ ఎలా ఎంట్రీ చేయాలి, బిట్వీన్ ఆప్షన్స్ అంటే ఏంటి, అలా ప్రతి ఒక్కటి కూడా నేను ఒక పూర్తి వీడియో 2 టైమ్స్ చేశాను. సో దానికి సంబంధించిన ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తున్నా. సో దాన్ని తప్పకుండా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి మనం లాగిన్ అయినాక మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చాలా మందికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే మీ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నా కూడా మాసప్ ట్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయించుకోండి ఆర్ఓసి ఫామ్లో. సో ఫీజు రియంబర్స్మెంట్ అనేది తప్పకుండా వస్తుంది. సో తర్వాత మనకు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనేది నిన్న ఎవరికైతే కొత్త లాగిన్ ఐడి వచ్చిందో వాళ్ళకి మాత్రమే. సో తర్వాత క్యాండిడేట్స్ లాగిన్ అనేది ఇవాళ క్యాండిడేట్స్ లాగిన్ అవుతుంది. సో ఇవాళకి మనకు స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది లాస్ట్ డేట్. సో మనకు రేపు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఎవరికైతే మనకు ఇంకా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో తప్పకుండా అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు రేపు రిజల్ట్స్ వస్తాయి. సో తర్వాత నేను ఇంకా కొన్ని కామన్ క్యూఎన్ఏ కూడా ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. సో స్పెషల్ ఫేజ్లో మనకు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ కామెంట్స్లో కొన్ని కామన్ క్యూఎన్ఏ కూడా వచ్చింది. సో అది కూడా నేను మెన్షన్ చేస్తా. సో మనకి ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఫేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో చాలా మంది ఏం చేశారంటే ఆ కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఇచ్చేసి ఆ కాలేజ్ కొంచెం యూనివర్సిటీ ఫీజు పే చేయమంటే అది కూడా పే చేశారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు చాలా మంది సీట్ క్యాన్సిల్ చేశారు. సో అంటే సీట్ క్యాన్సిల్ చేసి మనకు ఈ థర్డ్ ఫేజ్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుందాం అని అనుకుంటున్నారు. సో దానికన్నా బెటర్ ఏం చేయండి అని అంటే అట్లా సర్టిఫికేట్స్ ఇవ్వరు. అక్కడ మనకు స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏంది అని అంటే మనకు ఆ థర్డ్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే మాత్రమే మనకు మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి రిటర్న్ ఇస్తారు. సో ఇన్ కేస్ మీకు ఎంబీఏ చేయాలని లేదు, సో కాలేజ్లో జాయిన్ అవ్వాలి లేదు అని అనుకుంటే థర్డ్ ఫేజ్ పెట్టుకున్నాక ఆ అలాట్మెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే మీ ఒరిజినల్స్ మీకు ఇచ్చేస్తారు. సో అలా చేయండి తప్ప మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒరిజినల్స్ అడిగితే ఇవ్వరు మ్యాక్సిమం. సో ఇలా చేయండి. తర్వాత మీకు ఇంకా థర్డ్ ఫేజ్లో మంచి కాలేజ్ వస్తుంది, ఇట్లా టాప్ కాలేజ్ వస్తుంది అని అనుకుంటే మీరు అది ఒకసారి మనకు ఎంటీ సీట్స్ అంటే మిగిలిపోయిన సీట్స్ ఎలా చూడాలో ఇంకా చూపించట్లేదు వెబ్సైట్లో. కానీ ఫస్ట్ డే ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకు క్లియర్గా కాలేజ్ వైజ్ ఎంటీ ఉన్న సీట్స్ అని మెన్షన్ చేశారు. సో నేను అది చెక్ చేశా. దానిలో టాప్ కాలేజెస్లో సీట్స్ ఏం లేవు. అయినా కూడా మీరు పెట్టుకోండి, ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి. సో మీరు టాప్ కాలేజ్ సీట్స్ పెట్టుకోండి, కానీ మ్యాక్సిమం రావు. సో ఇంకా ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టండి తప్ప అంతకన్నా డబ్బా కాలేజెస్ పెడితే మీకు దానిలో రియలైట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇన్ కేస్ థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే. సో మీరు ఏం చేయండి అంటే మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టండి. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. మీరు కట్టిన ఫీజు అనేది కూడా మీకు అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తేనే రిటర్న్ ఇస్తారు, చెక్ ఇష్యూ చేస్తారు. అలాగే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, టీసీ కూడా అన్నీ ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ వెళ్ళలేదు అంటే ఎంబీఏలో జాయిన్ అవ్వద్దు అని అనుకుంటే థర్డ్ ఫేజ్ పెట్టుకొని తర్వాత క్యాన్సిల్ చేసుకోండి, ఇది బెటర్ ఆప్షన్. సో ఇంకా ఫీజు అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది మ్యాక్సిమం కేసెస్లో. మనకు సెకండ్ ఫేజ్లో ఆన్లైన్ పేమెంట్ చేసిన ఫీజు అయితే థర్డ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో దీనిలో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో రియంబర్స్మెంట్ అనేది మనకు 2 months టైం అయితే పడుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా మనకు 6th నుంచి స్టార్ట్ అవుతుందని స్పెషల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో మీరు అందరూ థర్డ్ ఫేజ్లో పెట్టుకోనికే చూడండి, ఎందుకంటే మనకు స్పాట్ అడ్మిషన్లో రియంబర్స్మెంట్ రాదు. సో టాప్ కాలేజెస్ కూడా ఏముండవు. సో మీకు రియంబర్స్మెంట్ రావాలి అని అంటే తప్పకుండా మీరు ఇక్కడ థర్డ్ ఫేజ్లోనే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకొని సీట్ వచ్చేటట్టు పెట్టుకోండి. సో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ప్రీవియస్ వీడియో కూడా నేను ఒకటి చేశాను. సో ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి ఇక్కడ టీజీఐసెట్ వెబ్సైట్కి వెళ్ళి, సో ఇక్కడ అఫీషియల్ టీజీఐసెట్ వెబ్సైట్కి వెళ్తే మనకి ఇక్కడ సో స్పెషల్ ఫేజ్ లాస్ట్ ఇయర్
ఫస్ట్ ఫేజ్, తర్వాత ఫైనల్ ఫేజ్, తర్వాత స్పెషల్ ఫేజ్ కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ మనకు కాలేజ్ వైజ్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు అంటే మీ ప్రియారిటీస్ ఇంకా బెటర్ కాలేజ్ చూసుకొని ఇక్కడ దాని కాలేజ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అని చూసి మీ ర్యాంక్ మీ క్యాస్ట్కి తగ్గట్టు ఆ ర్యాంక్లో వచ్చిందా స్పెషల్ ఫేజ్లో అని చూసుకొని ఆప్షన్స్ అయితే పెట్టండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ గట్టిగా పార్టిసిపేట్ చేస్తే మీ కాలేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో ఆప్షన్స్ పెట్టండి. అలాగే ఇంకా ఈ వేకెన్సీ సీట్స్ అనేటివి మనకు తెలియదండి. ఎందుకంటే అది ఫస్ట్ డే ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను వీడియో కూడా చేసా, తొందరగా చూసుకున్న వాళ్ళకు అవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలిసేది. బట్ మనకి ఇప్పుడు వేకెన్సీ ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలియట్లేదు. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే టీజీఐ సెట్ 2024 సంబంధించి మీరు తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో రిప్లై మెన్షన్ చేయండి. ఆర్ఎల్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు డిఎం చేస్తే కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.